ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. నదుల అనుసంధానం చేసినందుకు కేబినెట్ అభినందన తీర్మానం పెట్టింది. అలాగే స్థానికతకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. నదుల అనుసంధానం చేసినందుకు కేబినెట్ అభినందన తీర్మానం పెట్టింది. అలాగే స్థానికతకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? కొద్దిసేపు క్రితమే కేబినెట్ ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా నదుల అనుసంధానానికి సంబంధించి అంటే రెండో క్రితమే చంద్రబాబు నాయుడు పట్టిసీమ నుంచి నీళ్లని కృష్ణా డెల్టాకి వదలడం జరిగింది. నదుల అనుసంధానం ప్రక్రియను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసినందుకు, అనుకున్న స్థాయిలో రికార్డ్ స్థాయిలో పట్టిసీమ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు జలవనరుల శాఖకు అభినందనలు తెలుపుతూ కేబినెట్ ఒక తీర్మానాన్ని చేసింది. దాంతోపాటుగా పట్టిసీమ నిర్మాణంలో ఎవరైతే భాగస్వాములయ్యారో, ఎవరైతే జలవనరుల ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక 4 రోజుల పాటు ఇంక్రిమెంట్ పెంచాలనే దిశగా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే గతం నుంచి కూడా పట్టిసీమ విషయం మీద చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ అనుకున్న గడువులోగా కనుక ఖచ్చితంగా నిర్మాణాన్ని పూర్తి చేయగలిగితే వాళ్ళకి ఇంక్రిమెంట్లు కూడా ఇస్తారనే విధంగా ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇంతకు ముందు ఇచ్చిన మాటను నిజం చేస్తూ వాళ్ళ కేబినెట్ ఒక 4 రోజుల పాటు ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా స్థానికత అంశానికి సంబంధించి ఇప్పటికే కేంద్రం నుంచి ఆమోదం లభించింది. అయితే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ మాత్రం రూపొందించడంలో ఇంకా జాప్యం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ గైడ్ లైన్స్ విషయంలో కొంత గందరగోళం ఉన్న క్రమంలో స్థానికత విషయంలో కూడా కొంత గందరగోళం వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశం మీద కూడా వాళ్ళ కేబినెట్లో చర్చ జరిగినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దానికి సంబంధించిన స్థానికతకు సంబంధించిన గైడ్ లైన్స్ను వెంటనే రూపొందించుకోవాలనే దిశగా కూడా చంద్రబాబు నాయుడు అలాగే ఇతర కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారులకు సమాచారం అందించినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా వివిధ సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు, అలాగే మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే బందర్ పోర్టుకు కూడా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వర్తింపజేయాలనే దిశగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటుగా ఏదైతే పల్స్ సర్వేకి సంబంధించిన చర్చ కూడా జరిగినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా లబ్ధిదారులకు నిజమైన ఫలాలు, అలాగే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే దిశగా చర్యలు తీసుకునేందుకు పూర్తి స్థాయిలో మంత్రులందరూ కూడా సహకరించాలి. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రులు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయాలనే ఆదేశాలు, సూచనలు కూడా చంద్రబాబు నుంచి వెళ్ళినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. థ్యాంక్ యూ.